డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు కసరత్తు కూడా వేగంగా జరుగుతోందా? ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రి ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందా? బీసీలకు ప్రాధాన్యతా క్రమంలో పార్టీ నిర్ణయాలు ఉండబోతున్నాయా? అసలు మార్పులు ఎప్పుడు? వాటికి సంబంధించి టీడీపీ వర్గాలు ఏమని మాట్లాడేసుకున్నాయి? అటు పార్టీ ఇటు పరిపాలన రెండింటినీ త్రాసులో తూకవేసి మరీ ఈసారి టైం కేటాయించేస్తున్నారు ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అంతకుముందు అధికారంలో ఉంటే పార్టీని పట్టించుకోరు అన్న విమర్శలు ఆయన మీద ఉన్నాయి. అందుకే ఈసారి మాత్రం వాటికి చెక్ పెడుతూ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ విడతలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాలు లైట్ తీసుకునే ప్రసక్తే లేదని ముందే చెప్పేశారాయన. ఇప్పుడు ఆ దిశగానే ఆయన చర్యలు ఉంటున్నట్టుగా చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. కనీసం వారంలో ఒకరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడం, నేతల్ని కార్యకర్తల్ని కలవడం లాంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవిని ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఓ బీసీ మంత్రికి ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్ష హోదాలో చంద్రబాబుండగా స్టేట్ పార్టీకి పల్లా శ్రీనివాస్ సారథ్యం వహిస్తున్నారు. పల్లా స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవిని కీలకమైన బీసీ మంత్రికి ఇచ్చేలా ప్లాన్ రెడీ అవుతోందట. ఆ బీసీ మంత్రి పనితీరుపై ముఖ్యమంత్రి కొన్నాళ్లుగా కాస్త అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన్ని కేబినెట్ నుంచి తప్పించి సేవల్ని పార్టీ కోసం వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారట. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉండి గతంలోని మినిస్టర్ పదవి నిర్వహించిన సదరు నేత ఇప్పుడు కూడా కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. పైగా సామాజిక వర్గ కోణాన్ని కూడా తీసుకుని ఆయన కేబినెట్ నుంచి తప్పించినా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తున్నారట చంద్రబాబు. హైకమాండ్ ఆలోచన అలా ఉంది సరే, మరందుకు ఆయన ఒప్పుకుంటారా అన్నది ఇంకో ప్రశ్న. వన్ ఫైన్ మార్నింగ్ మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోవాలని పెద్దలు చెబితే ఆయన నో అంటే పరిస్థితి ఏంటి అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి టీడీపీ సర్కిల్స్ లో. ఇక మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మార్పులు తప్పవనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఇక ఎవరిని దించాలి, ఎవరిని ఉంచాలి అన్న అంశం మీద సీఎం సీరియస్ గా దృష్టి పెట్టారని, ఆ దిశగా గట్టి కసరత్తే జరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాబు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే అసహనం వ్యక్తమవుతోంది. దీంతో కేబినెట్లో మార్పులు ఖాయమైనట్టే అంటున్నారు పరిశీలకులు. అలాగే దించుడు ఉంచుడు విషయాల్లో ఇప్పటికే సీఎం ఓ క్లారిటీకి వచ్చారన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న బీసీ మంత్రికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించి ఆ పదవిలో ఉన్న పల్లా శ్రీనివాసును మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అలాగే పితాని సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పల్లె సింధూర్ రెడ్డి పేర్లు కూడా కేబినెట్ రేసులో వినిపిస్తున్నాయి. వీటితో పాటు కోళ్ల లలిత కుమారి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మద్దిపాటి వెంకటరాజు లాంటి పేర్ల గురించి కూడా టీడీపీ నాయకులు మాట్లాడేసుకుంటున్నారు. అయితే వీళ్లలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రచారంలో ఉన్న పేర్లను చూస్తుంటే ప్రక్షాళన భారీ స్థాయిలో ఉండొచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, పనితీరు అన్నిటినీ ప్రామాణికంగా తీసుకుని ఫైనల్ డెసిషన్ ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమంది శాఖలు కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకు ఎంతో సమయం తీసుకోకపోవచ్చు. ఈ నెలాఖరులోనే మార్పులు చేర్పులు ఉండొచ్చని ఒక వాదన వినిపిస్తోంది. అదే సమయంలో సీఎం చంద్రబాబు సహజ శైలి గురించి తెలిసిన వాళ్లు మాత్రం మరీ అంత త్వరగా ఉండకపోవచ్చని అంటున్నారు. సరే, 4 రోజులు అటు ఇటైనా మరీ ఎక్కువ సాగదీత లేకుండా త్వరగానే తేల్చేస్తారని, భారీ మార్పులైతే ఉండబోతున్నాయన్నది టీడీపీ టాక్.